ఓకే. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇందులో సీఎం జగన్, ఏపీ సీఎం జగన్, ఇక ఆయనదైతే ఎక్కడ చూసినా అంటే జగన్ జగన్ అనే సౌండ్ అయితే ఇప్పుడు చాలా గట్టిగానే వినిపిస్తుంది అనుకోవాలి. ఇక ఏపీలో అసలు జగన్ జాతకం ఎలా ఉంటుంది అని చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు గురుగారు. అంటే మనకి ఆయన మీరు అన్నట్టు ఇందాక టైం తెలియకపోవచ్చు, కానీ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 21 డిసెంబర్ 1972 జగన్ గారి డేట్ ఆఫ్ బర్త్. దీన్ని బట్టి ఆయన జాతకం ఎలా ఉంది, అసలు ఆయన నక్షత్రం ఏంటి? ఆయన మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ని ప్రకారంగా చూసుకుంటే ఆరుద్ర నక్షత్రం 3వ పాదం అండి. ఆయనకి బుధ మహాదశ నడుస్తుంది. లగ్నంలో శుక్రుడు బుధుడు. అక్కడి నుంచి మీరు దశమ స్థానం తీసుకుంటే సూర్యుడు. ఇక్కడ ఆయన ఇప్పుడు గోచార రీత్యా ఇప్పుడు తీసుకోవాలి. సో అప్రాక్సిమేట్లీ మే 13th నాడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అవును, మే 13th నాడు ఎలక్షన్స్ ఉంది. ఈ మే 1st నుంచి గురు మారుతుందండి. గురు మారుతుంది. సో ఈ మీరు చెప్పిన ఇప్పుడు ఏదైతే ఉందో మన జగన్ గారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఉందో అయితే వారికి వచ్చి రాజయోగం ఉంది, ఇంకా ఆ స్ట్రెంగ్త్ అలాగే ఉంది. కానీ మే 7th మే 8th నుంచి ఈ గురు మార్పు వల్ల వారికి ఇప్పుడున్నంత ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అంటే పబ్లిక్లో ఇమేజ్ ఉంటుందండి. కానీ గవర్నమెంట్ ఓట్లు వచ్చేసరికి కూడా తక్కువేం లేదు. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఏర్పడుతుందంటే ఈ హొరోస్కోప్ ఎంత స్ట్రాంగ్ ఉందో ఆయన ప్రత్యర్థి హొరోస్కోప్ కూడా అంతే స్ట్రాంగ్. ఇంకొక రకంగా చెప్పాలంటే మే 1st నుంచి గురు మారటం, గురు వృషభానికి రావటం వల్ల ప్రత్యర్థికి కొంచెం కూడా బలం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆయనలో వేరే వేరే ఈక్వేషన్స్ ఉంటాయి. వాళ్ళ మిత్రక్షేత్రాలు ఎవరితో కలుస్తారు, వాళ్ళ బలం ఏంటిది, వీళ్ళ బలం ఏంటిది, ఇట్లాంటి కొన్ని మనకు మార్కెట్లో జనరల్గా ఈ వాళ్ళ పొలిటికల్ సర్కిల్స్లో వినిపించేవి ఏవైతే ఉన్నాయో అది కూడా బేరేజ్ వేసుకుంటే ఇప్పుడు ఈ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఇద్దరిది బలం ఎక్కువ ఉంది, బలం బాగుంది, అందులో ఒకరికి మిత్రబలం కూడా బాగుంది. సో ఏంటంటే ప్రత్యర్థి పుంజుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ విషయాన్ని చూసి. ఓకే, ప్రత్యర్థి పుంజుకుంటే జగన్ వరకు వచ్చేసరికి అసలు అంటే మీరు అన్నట్లు అంటే ఈక్వేషన్గా మీరు ఎలా చెప్తున్నారు అంటే 50-50 ఛాన్సెస్గా చెప్తున్నారు. 50-50 ఛాన్సెస్ చెప్పడం కన్నా ప్రత్యర్థికి కొంచెం బలం ఎక్కువ కావచ్చు అనే వేలో చెప్తున్నారు.